78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. యాక్చువల్లీ మనం ఇక్కడ గ్యాదర్ అయిన విషయం ఏంటి అంటే, సో ప్రతి ఒక్కరు ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఒక 3 విషయాల గురించి మాట్లాడుకోవాలి. సో ఒక మనిషి ఆనందంగా ఎప్పుడు బతకగలుగుతారంటే, ఫస్ట్ వచ్చి ఒకటి స్వతంత్రం, రెండోది సమానత్వం, మూడోది వచ్చేసరికి స్వేచ్ఛ. సో ఈ 3 కూడా ఒక కంట్రోల్లో ఉంటే దాన్ని డిపెండెన్స్ అని అంటారు. సో ఒకటి కంట్రోల్లో లేకపోతే మనం దూరంగా ఉన్నామని అంటారు. సో బట్ ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్కరిలో నుంచి రావాలి. సో ఈక్వాలిటీ అనేదానికంటే ఈక్విటీ అనే ఒక పదం ఉంది. సో ఈక్వాలిటీ అని అంటే సో ఒక ప్రతి ఒక్కరికి సమానంగా ఇవ్వడం, ఈక్విటీ అని అంటే వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఇవ్వడం. సో ఇండియా ఎందుకు ఇంకా లైక్ డెవలపింగ్ కంట్రీగా ఉంది అని అంటే, సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఉంది. సో ఈక్విటీ అనేది పాటిస్తే బెటర్. అండ్ ఈ టైంలో నేను ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అని అంటే, సో ప్రతి ఒక్కరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సో మనం ఇప్పుడు వెళ్తా ఉన్న దారి ఏంటంటే ఫుల్ ఫైట్ చేయాల్సిన దారి. సో ఈ దారిలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యేవి 3 విషయాలు. సో మరొకటి ఊళ్ళో ఉండదు, తక్కువ చేసి మాట్లాడాలి నోరు ఉండదు, ఇవి లేని చోటు ఎక్కడ ఉండదు. సో ఈ 3ని ప్రతి ఒక్కరు జయిస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, సో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చోనివ్వాలి. అంటే ఇది ఒక ఆర్టీసీ కొటేషన్ కాదు. సో వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, అవి కరెక్ట్ గా వచ్చినట్టు చూసుకోవాలి. మూడోది ఏంటి అంటే, మనం బాగుండడానికి దేవుడికి ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలంటే మనం రోజు స్నానాలు చేయాలి. ఇప్పుడు ఇండియా బాగా బాగుపడుతుంది. నాలుగో విషయం ఏంటి అని అంటే, ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్మీ పర్సన్ వెళ్తే ఇండియా ఇంకా ముందు స్థాయికి వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ట్యాక్స్ సరిగా పే చేయడం అండ్ ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించడం, ఇవి చేస్తే ఇండియా ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ అని అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.